శరత్ అనే ఐఏఎస్ ఆఫీసర్ కొన్ని నెలల కిందట తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశం అండ్ వివాదాస్పదమైనటువంటి ఐఏఎస్ అయిన తెలంగాణ క్యాడర్కి చెందిన ఈ ఐఏఎస్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటనలో బహిరంగంగా అందరూ చూస్తుండగానే సీఎం రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కారు. అప్పుడే తీవ్ర చర్చనీయాంశమైంది. తెలంగాణ స్టేట్ చీఫ్ సెక్రటరీ కూడా ఇటువంటి ఐఏఎస్లు ఇటువంటి అనుచిత ప్రవర్తన వల్లే ప్రజల్లో ఐఏఎస్లు అంటే నమ్మకం లేకుండా పోతుంది. ఇంకోసారి ఇటువంటివి రిపీట్ చేశాము అంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఐఏఎస్లో హుందాగా ప్రవర్తించాలని అక్కడ చీఫ్ సెక్రటరీ కూడా సీరియస్ కామెంట్స్ చేశారు. బహిరంగంగా సీఎం కాళ్ళు మొక్కారు ఈ శరత్ అనే ఐఏఎస్. అది జరిగిన నెక్స్ట్ విత్ ఇన్ 2 monthsలోనే ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన మళ్ళీ 2 నెలలు తిరగకుండానే తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్కి చైర్మన్గా నియమించారు. అలా రేవంత్ రెడ్డి గారు కాళ్ళు మొక్కారు, నెక్స్ట్ రిటైర్ అయ్యారు, నెక్స్ట్ తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్కి చైర్మన్గా నియమించారు. 2 సంవత్సరాల పాటు ఆయన బాధ్యతల్లో ఉంటారు అని చెప్పి అప్పుడు నోటీసులో పేర్కొన్నారు. ఈ 2025 ఆగస్టులోనే అది నియామకం జరిగింది. కానీ ఏమైందో 6 నెలలు టైం తిరక్కముందే ఆ తెలంగాణ క్యాడర్ రిటైర్డ్ అయ్యేసి రేవంత్ రెడ్డి గారి కాళ్ళు మొక్కిన అధికారిని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో కీలక బాధ్యతల్లో నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. టీటీడీ జేఈఓగా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్ జేఈఓగా టీటీడీలో కీలక బాధ్యతలు శరత్కు అప్పగించుకుంటూ ఇక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంట్రెస్టింగ్. వాస్తవానికి సంవత్సరం నుంచి ఖాళీగానే ఉంది. బహుశా ఈయన కోసమే వెయిట్ చేస్తుందేమో తెలియదు. ఇప్పుడు ఆయన నియమించారు శరత్ని. మామూలుగా ఈ జేఈఓ పోస్టులో రిటైర్డ్ ఐఏఎస్లు నియమించడం చాలా చాలా అరుదు అంటున్నారు. బట్ తనకైతే అవకాశం ఇచ్చారు. మరి తెలంగాణలో ఏమో 2 ఏళ్ళ బాధ్యతల్లో ఉంటారన్నారు. అనూహ్యంగా 6 నెలలు కాకనే టీటీడీ జేఈఓగా అదే అధికారిని తెచ్చారు. లక్కీ ఫెలో. రిటైర్ అయిన ఐఏఎస్లకి టీటీడీలు అంత కీలక బాధ్యతలు దక్కవంటారు. బట్ తానైతే దక్కించుకున్నారు.